తెలుగునాట విలువల క్షీణత దాదాపు 3 దశాబ్దాల క్రితమే మొదలయ్యింది. అయితే రాజకీయ వైషమ్యాలు ఒక స్థాయికి మించి దిగజారలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీయే దాని ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత రాజకీయాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం మొదలయ్యింది. కులాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈ పాపానికి కాంగ్రెస్ నాయకులే కారణం. అప్పటి నుంచి తెలుగునాట కులాల కుంపట్లు రాజుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మరింత వికటించింది. తెలంగాణలో కులాల రొచ్చు ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ జాడ్యం విస్తరిస్తోంది. నాయకుల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. రాజకీయ విభేదాల స్థానంలో వ్యక్తిగత కక్షలు రంగప్రవేశం చేశాయి. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య వ్యక్తిగత స్థాయిలో వైరం ఏర్పడింది. ఇరు పక్షాలు కళ్లలో కళ్లు పెట్టి చూసుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ కక్షలు కార్పణ్యాలు కార్యకర్తల స్థాయి వరకు విస్తరించాయి. సత్యం వధ, ధర్మం చెర అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. నాయకులు చెబుతున్న దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ప్రజల్లో ఉండడం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా 2 శిబిరాలుగా విడిపోయారు. ఒక వర్గం కూటమికి కొమ్ము కాస్తుండగా మరో వర్గం జగన్ రెడ్డి వైపు నిలబడుతోంది. దీంతో అధికారం నిలబెట్టుకోవడం కోసం కూటమి నాయకులు కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో అన్ని హద్దులు చెరిగిపోతున్నాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి మరెవ్వరూ సాటి రారు అన్నట్లుగా పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్న కూటమిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న తపనతో జగన్ రెడ్డి తప్పు చేసిన వారిని కూడా గుడ్డిగా సమర్థిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన చేస్తున్న పరామర్శలు, జరుపుతున్న పర్యటనలు ఈ విషయం రుజువు చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు చెప్పాల్సింది పోయి తప్పు చేసిన వారిని సమర్థించడం దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనమని చెప్పక తప్పదు. గుంటూరు జిల్లాలో గంజాయి వ్యాపారంతో సంబంధమున్న వారిని పోలీసులు బహిరంగంగా కొట్టారు. చట్ట ప్రకారం అది నేరమే. అయితే పరామర్శ పేరిట అక్కడకు వెళ్లిన జగన్ రెడ్డి గంజాయి వ్యాపారం చేసిన రౌడీ మోకను శుద్ధపూసలుగా పేర్కొంటూ సమర్థించడంతో ప్రజలు నెవ్వెరపోయారు. అప్పటి నుంచి సందర్భమేదైనా జగన్ రెడ్డి తన విపరీత పోకడలను ప్రదర్శిస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా తన సొంత మీడియా ద్వారా కూడా ఆయన నేర ప్రవృత్తికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ లాకప్ డెత్ కేసు విషయంలో కూడా కులాన్ని తెరమీదకు తేవడంతో పాటు 21 ఏళ్ల చిన్నపిల్లాడు తెలియక తప్పు చేస్తే చంపేస్తారా అని హడావిడి చేశారు. 21 ఏళ్లు నిండిన వాడు చిన్నపిల్లాడెలా అవుతాడో తెలియదు. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన మోటార్ సైకిల్ ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా 18 ఏళ్ల చిన్నపిల్లాడు ఏదో తెలియక తప్పు చేస్తే మానవత్వం లేకుండా శిక్షించాలని ప్రభుత్వం అనుకోవడమేమిటి అని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం రూపొందించిన శాసనం ప్రకారం 18 ఏళ్లు నిండితే మేజర్ అవుతారు. పెళ్లి విషయంలో కూడా స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వ్యక్తి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎన్నుకునే విధంగా ఓటు హక్కు పొందుతున్నారు. అలాంటి 18 ఏళ్లు నిండిన వాడిని చిన్నపిల్లాడు అని అతను చేసిన తప్పును సమర్థించడమేమిటి? అప్పలరాజు కొడుకు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రమాదం చేసి ఉండకపోవచ్చు. అయితే పిల్లల్ని పద్ధతిగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉండదా? పిల్లల్ని బాధ్యతగా పెంచాలని సూచించాల్సిన బాధ్యత కలిగిన నాయకుడు జగన్ రెడ్డి చేసిన తప్పును సమర్థించడమేమిటి? ఇవాళ సమాజంలో బాధ్యతారహిత ధోరణులు పెరిగిపోతూ ఉండడం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు చెడిపోవడాన్ని చూస్తున్నాం.
పిల్లల్ని బాధ్యతగా పెంచాలని సూచించాల్సిన స్థానంలో ఉన్న జగన్ రెడ్డి రాజకీయాల కోసం తప్పులను సమర్థించాలని అనుకోవడం క్షమార్హం కాదు. ప్రస్తుతం రాజకీయ నాయకుల పిల్లలు ధనవంతుల కుటుంబాలకు చెందినవారు బాధ్యతారహితంగా వ్యవహరించడం సర్వసాధారణమైపోయింది. నిన్నగాక మొన్న ఒక కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో కేసులో జైలుకు వెళ్ళొచ్చాడు. హైదరాబాద్లో పలువురు రాజకీయ నాయకులు, ధనవంతుల పిల్లలు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకుంటున్నారు. డ్రగ్స్ కేసుల్లో పోలీసులకు దొరికిపోయిన సందర్భాలలో పలువురు రాజకీయ నాయకులు మీడియా సంస్థలకు ఫోన్లు చేసి తమ బిడ్డల పేర్లు ప్రస్తావించవద్దని వేడుకుంటున్నారు. పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే వారికి దుస్థితి వచ్చేది కాదు కదా. 2 తెలుగు రాష్ట్రాలలో యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని ఆందోళన చెందుతున్నాం కదా. మరోవైపు యువత ఖరీదైన కార్లు, బైకులు వినియోగిస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదానికి కారణమైన వారు కూడా చనిపోతున్నారు. ఇలాంటి సందర్భాలలో రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు పుత్రశోకానికి గురయ్యారు కదా. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన జగన్ రెడ్డి లాంటి వారు ప్రమాద కారకుల్ని సమర్థించడం దేనికి సంకేతం? పిల్లల్ని బాధ్యతగా పెంచకపోతే తల్లిదండ్రులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ రెడ్డికి తెలియదా? తన విషయంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎంత క్షోభ అనుభవించారో జగన్ రెడ్డికి తెలియదా? తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను హైదరాబాద్కు రావద్దని, బెంగళూరుకే పరిమితం కావాలని ఎందుకు కోరేవారో తెలియదా? చిన్న వయసులోనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐను జగన్మోహన్ రెడ్డి కొట్టినప్పుడే రాజశేఖర్ రెడ్డి కట్టడి చేసి ఉంటే కుమారుడి గురించి తండ్రిగా మదనపడే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు కదా. జగన్ రెడ్డిలో ఇప్పటి విపరీత పోకడలు ఉండేవి కావు కదా. నాయకుడి స్థానానికి ఎదిగిన తర్వాత కూడా తప్పు చేసిన వారిని జగన్ రెడ్డి సమర్థించడమేమిటి? చిన్న పిల్లోళ్ళు అని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్లను ఆయన వదిలేశారా? అమర్నాథ్ గౌడ్ అనే మైనర్ను చంపిన సంఘటనలోనే కాకుండా తన తమ్ముడి మరణంపై పిడికిలి బిగించిన అమర్నాథ్ గౌడ్ సోదరిని ఎలా వేధించింది మనకి ఇంకా గుర్తుంది కదా. చెప్పేటందుకే నీతులుంటాయని ఒక సినీ కవి అన్నట్టుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికార పక్షాన్ని నిలదీయడానికి ప్రజా సమస్యలు ఎన్నో ఉంటాయి. అవన్నీ వదిలేసి నేరస్తులకు ఒత్తాసు పలకడం దేనికి సంకేతం? సమాజాన్ని కులాలు, మతాల వారీగా విభజించి ప్రజల్లో నేర ప్రవృత్తిని పెంపొందించాలని అనుకోవడమేమిటి? ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తిస్తే సమాజంలో పెడధోరణులు ప్రబలవా? యథా రాజా తథా ప్రజా అంటారు. ఈ కారణంగానే జగన్ రెడ్డి అనుచరులు 2029 తరువాత నరుకుతాం, చంపుతామని రెచ్చిపోతున్నారు. ఆక్వా సభ పేరిట భీమవరంలో తాజాగా నిర్వహించిన సభ సందర్భంగా జగన్ అనుచరుల వీరంగం చూశాం. ఏమాత్రం విరపు లేకుండా, చట్టమన్నా పోలీసులన్నా భయం లేకుండా రప్ప రప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై యథేచ్ఛగా బూతులు ప్రయోగించారు. ఇలాంటి విపరీత పోకడలను నిలువరించాల్సిన జగన్ రెడ్డి వాటిని ప్రోత్సహించడాన్ని మించిన విషాదమేముంటుంది? ప్రజాస్వామ్యంలో హింసకు తావుండదు. తమిళనాడులో ఒక చిన్న హింసాత్మక సంఘటన కూడా జరగకుండానే అధికార మార్పిడి జరిగింది కదా. జోసెఫ్ విజయ్ ఎన్నికల్లో గెలుపొందడానికి తమ నాయకుడు కూడా కారణమని జగన్ రెడ్డి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు కదా. అదే నిజమైతే విజయ్ రాజకీయాలను జగన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలి కదా. ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించడం ద్వారా ఆదర్శంగా నిలబడాల్సిన జగన్ రెడ్డి వంటి వారికి ఇది తగదు అని ఎవరు చెప్పాలి? జగన్ను సన్మార్గంలో నడపడానికి అతని తండ్రి కూడా ఇప్పుడు మన మధ్య లేరే. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆ తండ్రి లేని బిడ్డను సంస్కరించే బాధ్యత తీసుకోవాలేమో.